ఇటీవల హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో వెలుగు చూసిన కల్తీ కల్లు ఘటన పలువురి ప్రాణాలను హరించడమే కాదు, కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చింది. పగలంతా పనిచేసి సాయంత్రం అలసట తీరేందుకు కళ్లు తాగి నిద్రపోదామనుకున్న వారు కల్తీ కళ్లు వల్ల శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోయారు. కొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఈ ఘటన తర్వాత విత్డ్రాయల్ లక్షణాలతో సతమతమవుతున్నారు. కాళ్లు చేతులు వణకటం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అనే అంశంపై డి అడిక్షన్ థెరపిస్ట్ వైద్యురాలు దేవికాతో ముఖాముఖి. కల్తీ కల్లు ఘటన ఒక్కసారిగా నగరాన్ని కుదిపేసింది. ఓవైపు మరణాలు, మరోవైపు పలువురు ఆసుపత్రి పాలవడం. ఈ ఘటనలు కల్తీ కల్లుపైన ఆలోచనలు రేకెత్తించాయి. అసలు కళ్ళు సాంప్రదాయం అని చెప్తారు, కానీ అలాంటి కళ్ళుకి అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సాధారణ కళ్ళుకి కల్తీ కళ్ళుకు ఉన్న తేడా ఏంటి? ఎలాంటి పదార్థాలు కలుపుతారు? ఆ పదార్థాల వల్లే దానికి అడిక్ట్ అవుతున్నారా? ఒకవేళ సరైన సమయాన్ని గుర్తించకపోతే ఈ అడిక్షన్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఈ వివరాలు తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు డి అడిక్షన్ థెరపిస్ట్ డాక్టర్ దేవిక. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో కళ్ళు ఇది చాలా ఇయర్స్ నుంచి వింటున్నాం, విలేజెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. టాడీ అనేది మనకు కొత్త కాదు, కానీ ఎందుకని దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడిందంటే కల్తీ కళ్ళు, ఈ కళ్ళుకి ఈ కల్తీ కళ్ళుకి మధ్యలో తేడా ఏంటి? మనకి ట్రెడిషనల్ టాడీ అంటే తెలుసు, చెట్టును తీస్తారు, తర్వాత అది జనరల్గా అది ఫర్మెంట్ అయిన తర్వాత తీసుకోవడం అది. కానీ ఆలోచిస్తే మీరు ఇక్కడ సిటీలోని కల్తీ కళ్ళు అన్నది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అనేది చూస్తున్నాము. కల్తీ కళ్ళు ఎలా తయారవుతుంది, మా దగ్గర వచ్చే కేసెస్లోని చాలామంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే చాలా వేరియస్ కెమికల్స్, ఎస్పెషల్లీ ఆల్ప్రాక్స్ అనేటువంటి మత్తు పదార్థాలు, లిబ్రియం కానీ డైజిపామ్ కానీ ఇలాంటి మత్తు పదార్థాలు, ఇవన్నీ ఏంటంటే సెడటివ్స్, బెంజోడైజిపిన్స్. సో ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాలని కలపడం జరుగుతుందో వాటిలోనే, అదే కాకుండా దీనిలో ఇంకా హిప్నాటిక్స్, మీథైల్ హైడ్రేట్ అని ఉంటుంది, లేకపోతే మెథనాల్ అని ఉంటుంది, ఇది క్లోరల్ హైడ్రేట్ ఉంటుంది. సో ఇవి కాకుండా యూరియా, పెస్టిసైడ్స్. మా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి, కళ్ళు కాంపౌండ్లో వర్క్ చేసే వ్యక్తి, అప్పుడు చెప్పడం జరిగింది, అంటే కుళ్ళిపోయినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా వేసి మురుగపెట్టి, ఎందుకంటే ఫర్మెంట్ అవ్వాలవి. సో అలాంటి వాటివి ఇవన్నీ కూడా, అంటే ఈ ప్రిపరేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఎంత టాక్సిక్ కెమికల్స్ దీనిలో ఉన్నాయని. సో ఎప్పుడైతే దీనికి అలవాటు పడతారో ఈ ఆల్ప్రాక్స్ ఏదైతే మత్తు పదార్థం ఉందో దానికి వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. సో ఇది వాళ్ళు క్రమేణా ఏంటంటే లాంగ్ టర్మ్ వాళ్ళని ఒక సెమీకోమటస్ స్టేజ్ లేకపోతే మత్తులో ఉంచుతుంది. సో అది అంతసేపు మత్తులో ఉండాలి అంటే వాళ్ళు ఇలాంటి కెమికల్స్ యాడ్ చేయాలి. వీళ్ళకి కూడా, కన్జ్యూమర్స్ కూడా ఏంటంటే తక్కువ మోతాదులో ఎక్కువ మత్తు దొరుకుతుంది. సో ఇది వీళ్ళకి గెయినింగ్ పాయింట్. ఈ విధంగా వాళ్ళు దీని లోపల ఉండే టాక్సిక్ కెమికల్స్కి అడిక్ట్ అనేది అవుతున్నారు. మనము కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తే, ఎప్పుడైతే ఈ అడల్టరేటెడ్ లిక్కర్ మీద గవర్నమెంట్ బ్యాన్ చేయడం స్టార్ట్ చేసిందో, చాలామంది కోకొల్లలుగా ఆర్హెచ్సిస్, పిహెచ్సిస్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్కి రావడము, అక్కడ విత్డ్రావల్స్, ఎప్పుడైతే ఇది బాడీ నుండి ఎప్పుడైతే అందుబాటులో లేదో, ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తారో విత్డ్రావల్ సింటమ్స్ అనేవి. ఇప్పుడు కూడా ఏదైతే ఈ కూకట్పల్లి ఘటన జరిగిందో, ఈ ఘటనలో కూడా ఇప్పుడు విత్డ్రావల్ సింటమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం అంటే కళ్ళు అవైలబిలిటీ లేకపోవడంగా కూడా తెలుస్తుంది. ఈ విత్డ్రావల్ సింటమ్స్ ప్రధానంగా ఎలా ఉంటాయి? సో ఎప్పుడైతే ఈ మత్తు దిగుతుందో, వాళ్ళ హిప్నాటిక్ స్టేజ్ నుండి బయటకి రావడం, హాలుసినేషన్ అంటే సైకోటిక్ ఫీచర్స్ కనిపిస్తాయి, లేనివి కనపడడం, లేనివి వినపడడం. సో అవి ఎంతంటే భయభ్రాంతుల్ని చేస్తాయి వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళకి, ఎందుకంటే అవి సైకోటిక్ సిమ్టమ్స్. సో మానసికంగా దాని ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద ఉంటుంది. మీకు ఇంకొక ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యేదంటే ముఖ్యంగా లివర్, ఎందుకంటే లివర్ మనకి ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా స్వీకరించి అది మెటబలైజ్ చేస్తుంది. ఇంత మత్తుని అది మెటబలైజ్ చేయడానికి అది లివర్ మీద చాలా భారం. అదే కాకుండా ఎక్కువ మోతాదులో వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్య సమస్యల్లోని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, చీప్ లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోవడం అనేది కష్టమైన. సో ఎప్పుడైతే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్తో ఉన్నారో, ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ థైమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఎక్కువ మంది సీజర్స్,
సో ఆ టైంలో ఎప్పుడైతే పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని మేనేజ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళని చైన్లతో కట్టేయడము, ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ అందుబాటులో వచ్చే లోపల వీళ్ళు జరిగేటువంటి సిమ్టమ్స్ని అరికట్టడం అనేది ఛాలెంజింగ్. ఇది డాక్టర్స్ కావచ్చు, ఆ లోకల్ నర్సెస్కి వాళ్ళకి కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ అడిక్షన్ని అర్థం చేసుకుని నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి రూరల్ ఏరియాస్లోని, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా చాలా కష్టం. అండ్ డబ్బులు ఉంటే యూ కెన్ గో టు సైకాట్రిక్ హాస్పిటల్స్ ఆర్ బెటర్ హాస్పిటల్స్. అయితే కుటుంబ సభ్యులు ఏ దశలో ఇది డిఫరెంట్గా ఉంది, వీళ్ళు తాగే కళ్ళు ఒరిజినల్ కాకపోవచ్చు, ఈ బాడీలో ఏదో డిఫరెన్స్ ఉందని ఎలా గుర్తించవచ్చు? ఏ దశలో హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? దశ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే వీళ్ళు దాని మీద ఆధారపడిపోయారో దాన్ని అడిక్షన్ అంటాం. అంటే చివరి దశలో ఉంటారు వాళ్ళు. అంటే మార్నింగ్ లెగ్సిన దగ్గర నుండి వాళ్ళు ఎప్పుడు మత్తు పదార్థం సేకరించాలి అన్న పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రీహాబిలిటేషన్ ఒకటి ఆప్షన్. మనకి గవర్నమెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఎప్పుడు గుర్తించాలి అంటే ఎప్పుడైతే వాళ్ళు మోతాదు మించి కన్జ్యూమ్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి కొన్ని మనకి ఇండికేటర్స్ ఉంటాయి. ఆరోగ్యపరంగా వాళ్ళకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకలి వేయకపోవడం, నిద్రపోకపోవడం, టైంకి అదే ఆల్కహాల్ తీసుకోకపోతే వాళ్ళ చేతులు కాళ్ళు వణకడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇరిటేబుల్ అవ్వడం, కోపంగా రావడం, వైలెంట్గా అవ్వడం, ఇవన్నీ ఇండికేటర్స్ ఏం తెలిసేసి వీళ్ళు దీని మీద పూర్తిగా ఆధారపడిపోయారు. సో వీళ్ళని డీటాక్స్తో పాటుగా రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. నష్టం ఒక వ్యక్తికే కాదు, మొత్తం కుటుంబానికి కూడా ఎక్కువగా నష్టం అవుతుంది. అండ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత బయటికి రావడం చాలా కష్టమైన పని. ఇప్పుడు మేము చూస్తాం, ట్రీట్ చేస్తాం కూడా, గ్యారంటీగా అతను బయట వెళ్ళి సర్వైవ్ అవుతాడా, మళ్ళీ తాగకుండా ఉంటాడంటే ఆల్ దీస్ ఆర్ రిలాప్స్ ప్రోన్ డిసీజెస్. కాబట్టి ఛాన్సెస్ ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ అనేది హై ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే మత్తే హై డోస్, లీథల్ డోస్లో వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని మనం ట్రీట్ చేయాలంటే, ఒక్కొక్క పర్సన్ని ట్రీట్ చేయాలంటే చాలా కాలం, అంటే దీని నుండి విత్డ్రావల్స్ నుండి బయటపడి ఆ బాడీ నుండి మొత్తం ఆ మత్తు పదార్థం డీటాక్స్ అవ్వడానికి 2-3 వారాలు పడుతుంది. మోర్ దెన్ 1 month కూడా పట్టచ్చు, బేస్డ్ ఆన్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇదన్నీ కూడా ఛాలెంజింగ్. అది కూడా కాస్ట్ బర్డన్ ఆన్ ఫ్రీ ట్రీట్మెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కూడా కాస్ట్ బర్డన్. సో ఇవన్నీ కూడా వద్దు అనుకుంటే ముందుగానే మనం వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి, అది ప్రథమ దశ నివారణ ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే చాలా మందికి ఉండే భయం ఏంటంటే రీహాబ్ సెంటర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మాకు, కొంతమందికి ఇది కూడా ఉంటుంది, హిప్నటైజ్ చేస్తారేమో, ఇలాంటి భయాలు ఉంటాయి. వాస్తవానికి అసలు రీహాబిలిటేషన్ సెంటర్లో, డీఅడిక్షన్ సెంటర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? బేసికలీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒకటి ఫ్రీగా ఇందాక చెప్పాను, గవర్నమెంట్ ఎయిడెడ్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. 15 పడకల బెడ్స్ ఉన్న ట్రీట్మెంట్ సెంటర్స్కి ఎయిడ్ దొరుకుతుంది. మీరు అన్నారు ఇందాక భయపడతారు ట్రీట్మెంట్ సెంటర్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ సెంటర్సే వీళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ సెంటర్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పర్సనల్ని ట్రైన్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ స్కిల్స్ మీద ఒక ప్రోగ్రామ్ ఇది ఉంది, యూనిఫార్మిటీ ఫాలో చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో మనము ఎంతో కొంత కుటుంబ సభ్యులు కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మోటివేట్ చేసి క్లయింట్ని అక్కడ వరకు తీసుకుని వెళ్ళగలిగితే అది సాధ్యం అవుతుంది అతను మారడానికి, అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి లాట్ ఆఫ్ ఫెలోషిప్స్ ఉన్నాయి, ఆల్కహాలిక్ అనానిమస్ అని, నార్కోటిక్ అని. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని తెలిసి అవగాహన వలన ఏంటంటే ఎర్లీ డిటెక్షన్, అంటే సెకండ్ లెవెల్ ప్రివెన్షన్లో తొందరగా మనకి అన్ని మెడికల్ కాలేజెస్ మనకి ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి. సో కాబట్టి ప్రతి జిల్లాలో కోకొల్లు మనకి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళచ్చు. కావాల్సిన డీటాక్స్ చేసిన తర్వాత ఒక నెల వరకు ఉంచకుండా, బట్ వచ్చిన ఓపీ సర్వీస్లోని ఎంత బెస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వగలం ఉన్న రిసోర్సెస్తో, ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత ఫెలోషిప్లోని ఉండడం వల్ల ఆల్కహాలిక్ అనానిమస్ చాలా మందికి ట్రీట్మెంట్ సెంటర్ కూడా వెళ్లకుండా ద్వారా మారినటువంటి వ్యక్తులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు దే చేంజ్డ్ అండ్ దే బికమ్ సపోర్ట్ ఫర్ ద న్యూ కమర్స్. సో ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లీవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఇలాంటి ఫ్రీ సర్వీసెస్ ఫెలోషిప్కి వెళ్ళచ్చు. అక్కడ వాళ్ళు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది, అది ఫ్రీ సర్వీస్.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడల్టరేటెడ్ కళ్ళులో ఉన్నటువంటి ఏవైతే కెమికల్స్ కొన్ని రకాలు కలుపుతున్నారో మత్తు పదార్థాలు, వాటి వల్లే దీనికి అడిక్ట్ అవ్వడంతో పాటుగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శాశ్వతమైనటువంటి వైకల్యం బారిన, అంటే అటు లివర్ కావచ్చు, కిడ్నీ లాంటి ఆర్గాన్స్ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అలవాటు పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా దీని అలవాటు పడి ఆ లక్షణాలతో విత్డ్రావల్ సింటమ్స్తో ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళని తక్షణం వైద్యులని దగ్గర తీసుకువెళ్ళండి. ఆ డీఅడిక్షన్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటిని తీసుకోవడం ద్వారా తిరిగి వాళ్ళు సాధారణ జీవితం గడిపేలా చేయొచ్చు అంటున్నారు డాక్టర్ దేవిక. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.